3, 4. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు డిజిటల్ వెంకీ పూజీ ఛానల్. ఈరోజు మనం VIVO X90 5G మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీని మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటంటే దీంట్లో MediaTek Dimensity 9000 అనేది ఉంది ప్రాసెసర్. ఇంకా మనకి 8GB ర్యామ్ వేరియంట్తో స్టార్ట్ అవుతుంది. సో బాక్స్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇవన్నీ TPU కేస్, దాని తర్వాత మనం చూసుకుంటే C2C కేబుల్ ఛార్జింగ్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు దీన్ని వెయిట్ చూసుకుంటే మనం 196.7 గ్రామ్స్ అనేది ఉంది. సో ఇది పట్టుకుంటే మాత్రం మంచి ఫీల్ వస్తుంది గైస్. మొబైల్ అనేది కొంచెం రేట్ ఎక్కువ, కానీ గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రేట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు మన ఇండియాలో. ఇది త్వరలోనే రిలీజ్ అవబోతుంది. January 31st, 2023లో ఎక్స్పెక్టెడ్. ఇది కర్వ్ డిస్ప్లే ఎంత బాగుందంటే చూడండి. థిక్నెస్ కూడా ఒక డ్యూరబిలిటీ మొబైల్ అనేది ఎట్లా ఉంటుందో గేమ్స్ ఆడటానికి అని, లేదా కెమెరా అనేది దీనికి చాలా బాగా ఇచ్చాడు. 32 మెగాపిక్సెల్ కెమెరా దీనికి ఫ్రంట్. సో దీన్ని చూసుకుంటే C టైప్ అనేది కేబుల్ పెట్టుకోవడానికి, డ్యూయల్ స్పీకర్స్ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇంకా మనం చూసుకుంటే దీనికి మైక్రోఫోన్ కూడా ఇచ్చారు. క్వాలిటీ అనేది చాలా బాగుంది గైస్. దీని బ్యాక్ అనేది రగడ్, అంటే ప్లాస్టిక్ కేసు కానీ బ్యాక్ అనేది రగ్గడ్ సర్ఫేస్ లాగా ఉంటుంది. అంటే కొంచెం హార్డ్ సర్ఫేస్, పట్టుకోవడానికి గ్రిప్ అనేది సూపర్గా ఉంటుంది. నేను ఇట్లా పట్టుకున్నా కదా, చాలా నాకు బాగుంది ఇట్లా పట్టుకుంటే. ఇప్పుడు దీని సర్ఫేస్ అనేది చూడండి. మీకు ఇక్కడ కెమెరాలో కనపడకపోవచ్చు, బట్ రియల్గా అయితే సూపర్గా ఉంటుంది. దీని కెమెరా అనేది లైట్గా చూడండి పైకి వచ్చి ఉంటుంది. అంటే థిక్నెస్ అనేది, సేఫ్టీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కెమెరాస్ చాలా ఇచ్చారు చూసారు, 4 కెమెరాస్. మనకి కానీ నార్మల్గా యూజ్ అయ్యేది మనకి తెలిసిందే కదా, ఒక కెమెరా యూజ్ అవుతుంది. ఇదిగోండి రగ్గడ్ సర్ఫేస్ అనేది చూడండి, జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. అట్లా రగ్గడ్ సర్ఫేస్ అంటే అది. ఇంకా మనం చూసుకుంటే దీని కెమెరా బంప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీనికి స్పెసిఫికేషన్స్ ఏంటంటే Android 13 ఇంకా Origin OS, ప్లస్ దీని కెమెరా అనేది రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్. ఇంకా మనకి డిస్ప్లే అనేది 6.78 ఇంచెస్ అండి. బ్యాటరీ అనేది 4810 mAh. ఇంకా మనకి చిప్సెట్ అనేది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, MediaTek Dimensity 9000 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇది. ఇంకా మనకి మీకు డిస్ప్లే టైప్ అనేది AMOLED డిస్ప్లే ఇది. దీని రెజల్యూషన్ వచ్చేసి 1260x2800 పిక్సెల్స్. ఇంకా పిక్సెల్ డెన్సిటీ అనేది మీకు చాలామందికి వీటి గురించి తెలుసుకుపోవచ్చు. ఇంకా మీకు వివరంగా కావాలంటే ఇది 453 ppi దీని పిక్సెల్ డెన్సిటీ అనేది. ఇంకా దీని డిజైన్ అనేది ఎట్లా ఉంటుంది, థిక్నెస్ అనేది 8.4 mm. సో కలర్స్ అనేది దీంట్లో బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ ఉన్నాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు నేను చెప్పాల్సింది, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనేది 42,390. మీకు కొనాల్సి అనుకున్న వాళ్ళు కొనుక్కోండి, ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైజే అండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఈ మొబైల్ మీద ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి చాట్ బాక్స్లో. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు. ఈసారి లైక్ టార్గెట్ ఒక 100 కొట్టేయండి అబ్బా, కొట్టేయండి పోండి.